లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జాతీయ స్థాయిలో పవన్ పరిపాలనలో #1. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్గా తెలియజేస్తా అసలు దేంట్లో ఎందుకు ఏమిటి అనేది. ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పైన వచ్చిన అనేక రకాలైన విమర్శల పైన మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారంటే, ఆయనకి ఏముంది, పార్ట్ టైం పొలిటీషియను, ఆయనకి అసలు రాజకీయ అనుభవం ఉందా, ఏదో ఆవేశపూరితంగా మాట్లాడతాడు, ప్రజా నాడి తెలుసా అని మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి లెసన్ అన్నమాట. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్న మనిషి, రాజకీయాల్లో కావాల్సింది రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కావాలి. అది పవన్ కళ్యాణ్ గారిలో బ్రహ్మాండంగా ఉంది. ఆ క్వాలిటీ అనే దానికి నిదర్శనమే ఈ అవార్డులు. ఇదేదో వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే సూపరో అని చెప్పుకున్నారు కాదండి. జాతీయ స్థాయిలో ఆయనకి సంబంధించిన శాఖలలో #1 స్థానం సంపాదించింది అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా గత ప్రభుత్వంలో ఈ శాఖలకు సంబంధించి అప్పుడు మన రాష్ట్రం ఏ ప్లేస్లో ఉందో తెలుసా? 24వ స్థానం. మనకి ఉన్న 29 రాష్ట్రాల్లో 24వ స్థానం అప్పుడు. ఇప్పుడు #1 స్థానం ఎక్కడ ఉంటుంది? చేసే మనిషిలో ఉండాలి. అది ఆ క్వాలిటీ. అంతేగాని నేనే బాగా చేశా, నేనే ప్రజలకు మంచి చేశా అని మనం చెప్పుకోవడం కాదు. అది గుర్తిస్తారు, గుర్తింపు రావాలి. సో ఇక మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ పల్లె ప్రగతికి సంబంధించిన దాంట్లో 5 అవార్డులను సొంతం చేసుకుంది మన రాష్ట్రం. ఒకటి నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు. వీటికి సంబంధించిన దాంట్లో తొలి ప్లేస్ సాధించింది. సో మీకు ఇందాక చెప్పాను వైసీపీ అధికారంలో ఉన్న ఎన్నో స్థానంలో ఉన్నాం అనేది. అయితే ఇందులో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ 2 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. సో వరుసగా 2వసారి ఉత్తమంగా సంపాదించింది మన ఆంధ్రప్రదేశ్ ఈ 2 శాఖలకు సంబంధించి. సో అన్ని పురస్కారాలు కూడా అత్యధికంగా సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. గ్రామాల్లో పాలన, పథకాలు, సౌకర్యాల కల్పన అనేది ఆ పారామీటర్స్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. వీటిల్లో 5 పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ ఏ పంచాయతీలు సొంతం చేసుకుందన్నది కూడా మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల దాంట్లో మొదటి పంచాయతీగా తిరుపతి జిల్లాలోని బొక్కసంపాలెం ఆ పంచాయతీ ఈ యొక్క ఉత్తమంగా సంపాదించింది. ఇక సుపరిపాలనలో విశాఖ జిల్లాకు సంబంధించి శృంగవరం పంచాయతీ ఇది కూడా తొలి స్థానం సంపాదించింది. ఇక దాని తర్వాత పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాలలో కడప జిల్లాలోని చెమ్ముళ్లపల్లి 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. సో ఇక్కడ ఏదైతే పేదరిక నిర్మూలన కావచ్చు, మెరుగైన జీవనోపాధి అంటే వాళ్ళకి ఒకప్పుడు ఉపాధి లేక పూట గడవక నానా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఏ రకంగా ఉపాధి కల్పించాలి అనేది. ఇక వీటితో పాటుగా మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సమృద్ధితో గుండమల, ప్రకాశం జిల్లాలోని గుండమల గ్రామ పంచాయతీ వాళ్ళు అక్కడ అవార్డు సాధించారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కుప్పం మండలం 3వ అత్యుత్తమ ప్లేస్ను సంపాదించింది జాతీయ స్థాయిలో. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవి జాతీయ స్థాయిలో. సో ఇలా ఈ అచీవ్మెంట్స్ రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఏదో ఊరికినే ఫ్లూక్లో వచ్చేసిందిలే అని చెప్పేసి అనుకునే ఛాన్సే లేదు. ఖచ్చితంగా దీని వెనకాల ఒక వ్యూహం, అలాగే దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అధికారుల తోడ్పాటు, అలాగే ప్రజాప్రతినిధుల కమిట్మెంటు ఇవన్నీ కలిస్తేనే ఇవి సాధ్యపడతాయి. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులకి, అలాగే ప్రజాప్రతినిధులకి వీళ్ళందరూ పనితీరు మెరుగుపరుచుకోవాలి. ఏ రకంగా చేస్తే ఏ రకంగా ప్రజలకు మంచి సేవను అందిస్తాం అనేది చెప్పేసి
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాకుల్లో ఇక్కడ ఆ శిక్షణ అనేది ముందు ప్రొవైడ్ చేశారండి. అంటే అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఏమేమి చేస్తే మనం మెరుగైన సదుపాయాలు అందించవచ్చు ప్రజలకి అనే దాంట్లో. సో ఇందులో ప్రధానంగా ఈ జలవనరుల శాఖ అనేది ఉంటుంది కదా, మామూలుగా దీంట్లో వర్షపు నీటి సంరక్షణ, అంటే మనకి వర్షంలో వచ్చిన నీరుని వృధాగా పోనీయకుండా దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కావచ్చు, జలవనరులను సద్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు వాటర్ ఉన్న వాటిని వేస్ట్ కానియకుండా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అది వర్షపు నీరు కావచ్చు, కాలువల్లో పారే నీరు కావచ్చు, అనేక రకాలుగా నీరు అనే దాన్ని మనం ఎంత సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో ప్రథమ స్థానం జాతీయ స్థాయిలో. చూడండి, మరి ఈ విధంగా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదే. వీటన్నిటికి నిదర్శనం ఏంటో చెప్పమంటారా? ఆ ట్రైనింగ్ ఇవ్వటానికి, ఆ ట్రైనింగ్ తర్వాత అధికారులు దాన్ని ఫాలో అవ్వటం, తద్వారా ఉత్తమ పంచాయతీలుగా పేరు సంపాదించడం జాతీయ స్థాయిలో అని అంటే ఆ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంకా కింది స్థాయి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్థానానికి న్యాయం చేయటం కాదు, బ్రహ్మాండంగా ప్రజలకి సేవం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఆ విధంగా ఆ పంచాయతీలకు వచ్చిన అవార్డ్సు, ఆ ఫస్ట్ ప్లేస్ సంపాదించడం అనేదే వీళ్ళ యొక్క అచీవ్మెంట్. అయితే ఇక్కడ చరిత్రలో తొలిసారిగా 10,000 మందికి పైగా అధికారులకి పదోన్నతులు లభించాయండి. అంటే ప్రమోషన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? మెరుగైన పనితీరు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్సే కదా, మరి ఏ ప్రభుత్వంలో కూడా ఆ రకంగా రానిది ఈ ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చింది? అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాఖల పరంగా ఆయన ముందే ఫోకస్ చేశారు. నాకు ఈ శాఖలు కావాలి, ఆ శాఖలు కావాలని తీసుకున్నది. ఎందుకంటే అప్పట్లో చాలామంది అనుకున్నారు, అదేంటి పవన్ కళ్యాణ్ ఈ శాఖలు తీసుకున్నారు, ఆ శాఖలు తీసుకున్నారని. చూసారా ఇప్పుడు ఏ శాఖ తీసుకున్నాం కానీ కాదు, ఆ శాఖకు సంబంధించిన దాంట్లో పురోగతి ఏ రకంగా చేయగలిగాము, ప్రజలకి దగ్గర కావాలి అంటే ఎన్నో గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై ఈ రకంగా ఉంటే వాటన్నిటిని కూడా మెరుగైన సదుపాయాలు కల్పించి ఇవాళ బ్రహ్మాండంగా రూపుదిద్దారంటే ఇంకా దానికంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు అంతెందుకు, డోలీ సంస్కృతి ఉండేది కొన్ని దశాబ్దాలుగా, అలాగే పాపం గిరిజన సోదరులు అల్లాడిపోతూ ఉన్నారు. కనీసం మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా, అంటే ఒక ఆడపడుచు ప్రసవం చేయాలి అన్నా కానీ నానా యాతన పడాల్సిన పరిస్థితి, డోలీల్లో మోసుకు వెళ్ళవలసిన సంస్కృతి, అటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టేసి వాళ్ళకి రోడ్స్ వేయటం కావచ్చు, అంబులెన్స్ ఫెసిలిటీస్ కావచ్చు. మీకు అంతేందుకు ఇటీవల కూడా ఈ ట్రైబల్ ప్రాంతాల్లో కళ్యాణ్ గారు స్వయంగా ఎంత ఫోకస్ చేయబట్టి ఆయన ప్రతిసారి వెళుతూ ఉంటాం. ఆయనకి ప్రాణహాని ఉంది అని తెలిసినా పదే ఆయన పట్టించుకోకుండా వెళుతూనే ఉన్నారు. అంతేందుకు ఈ మధ్య కాలంలో అనుకుంటా, 1 సంవత్సరం క్రితం అనుకుంటా, ఆయన వెళ్ళినప్పుడు కూడా ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి యూనిఫామ్లో వచ్చారు. ఎందుకోసం వచ్చాడో ఏంటో తెలియదు. అయినా సరే ఆయన ఎక్కడా కూడా తగ్గేదే లేదనుకుంటా ప్రజల్లో ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కనీసం ఎంతమంది ఆ రకంగా తిరిగారు చెప్పండి. సో ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని అవహేళనలు, ఎన్ని అవమానాలు, ఎంత వ్యక్తిత్వ హననం చేశారు ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా, ఎవరిని వదలకుండా. అందుకే కాలమే సమాధానం చెప్తుంది. మంచి ఏదో అంటారు కదా, టైం బాగున్నప్పుడు ఏదో కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ నిదానంగా అయినా సరే పైచేయి సాధిస్తుంది అనే దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారి పాలన, ఆయన కమిట్మెంట్. సో చాలామంది చాలా రకాలుగా ఎన్నో చేశారులేండి, ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే ఇంకా ఎందుకు చాలా ఇదవుతుంది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ప్రతి జన సైనికుడు కూడా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదో సినిమాలంటే సినిమాల పరంగా దాంట్లోనూ ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఇబ్బంది ఏం లే. ఆయన సినిమా అలా విడుదలైందంటే చాలు వెళ్ళిపోతూ ఉంటారు ఇక పబ్లిక్. ఆయనకు అంత పిచ్చి, అంత క్రేజు. అది సినిమాల్లోనే కాదు, ఒక నాయకుడిగా పాలనలో కూడా తన మార్కును చాటుకున్నాడు. సో ఈ రకంగా కూటమి పాలనలో ఇంత మెరుగైన అవకాశాలు, మెరుగైన సదుపాయాలు ప్రజలకు కల్పించారు అని అంటే కంటిన్యూస్గా అది సెకండ్ టైం మరలా ప్రభుత్వానికి ఎంత మంచి పేరు అది. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారిగానే కాదు, ప్రభుత్వం మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంచి పేరు వచ్చింది.
సో మనం ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాం. ఏది గత ప్రభుత్వంలో 24 స్థానంలో ఉంటే ఇప్పుడు తొలి స్థానంలో కూర్చోబెట్టారు ఈ ప్రజాప్రతినిధులు. సో ఇటువంటి నాయకుడు ఎప్పుడు ప్రజలకు కావాలా వద్దా? పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.